ఎన్ని ఇయర్స్ అయింది ఆల్మోస్ట్ మీరు వచ్చి ఇండస్ట్రీలోకి? ఒక తెలుగు ఇండస్ట్రీకి వచ్చి 8 years అయింది. 8 ఇయర్స్ అయింది. బట్ మీరు బిఫోర్ కన్నడలో కొన్ని సినిమాస్ అవును. చేశారు. సీరియల్స్ చేశాను. సినిమా సీరియల్స్ గురించి కొన్ని ఒక 2 సినిమా చేశాను. ఓకే. సో అంటే ఏంటి ఇట్స్ ప్యాషనా ఆర్ ఎల్స్ అనుకోకుండా వచ్చారా? ఎలా ఎలా జరిగింది? అంటే అనుకోకుండా జరిగింది. మ్మ్. అంటే నేను 10th లో ఉన్నప్పుడు జస్ట్ ఒక హాబీ కోసం ఒక థియేటర్ క్లాస్కి జాయిన్ అయ్యాను. బింబా అని క్లాస్, థియేటర్ క్లాస్ పేరు. మ్మ్. సో అలాగే లైక్ యాక్టింగ్ పైన కొంచెం అలా అలా ఇంట్రెస్ట్ పెరిగింది. సో దాని ద్వారా చాలా వైపు ఆడిషన్స్ అది ఇది ఇచ్చాను. మ్మ్. నా అక్కడ చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ కూడా జస్ట్ ఏదో ఆడిషన్ ఇచ్చి వచ్చాను. సెలెక్ట్ అవుతానో లేదో నాకు తెలియదు. మ్మ్. చూస్తే నెక్స్ట్ మంత్ నుంచి షూటింగ్ అమ్మా అని నాకు స్టోరీ కూడా చెప్పేశారు. మ్మ్. నాకు అర్థం కాలేదు, స్టోరీ చెప్పేశారు నాకెందుకు చెప్తున్నారు అని నేను ఆలోచిస్తున్నా. ఓకే. చూస్తే నేను హీరోయిన్గా సెలెక్ట్ అయిపోయాను. ఓకే. అనురూప అని, అది స్టార్ సువర్ణలో వచ్చేది. అచ్చా, ఓకే ఓకే సో అది కూడా చాలా నాకు పాపులారిటీ ఇచ్చింది. ఓకే. దాంట్లో మేఘనా అని క్యారెక్టర్ పేరు. సో ఇప్పుడు కూడా కర్ణాటకలో చాలా మంది మేఘనా అనే పిలుస్తారు నన్ను. అచ్చా, ఓకే. చాలా బాగుండింది స్టోరీ.